రామ్ నారాయణ్ రామ్. ఈ ప్రత్యేక ఎపిసోడ్లో మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, వివాదాలు మరియు మధ్యరాష్ట్ర వివాదాల గురించి మాట్లాడతాము. మనుషులు ఒకరినొకరు కూల్చేందుకు ఎందుకు ఈ స్థాయిలో పట్టుదలతో ఉన్నారు? దేశం ఎలా పురోగతి సాధిస్తుంది? అది ఎలా అభివృద్ధి చెందిపోతుంది మరియు సమృద్ధికి ఎలా చేరుకుంటుంది? ఈ ప్రశ్నలను ఆలోచించడానికి, ఈ దృష్టిని అంగీకరించడానికి మనం ఎందుకో అనవసరమైన, వ్యర్థమైన విషయాలలో చిక్కుకుంటున్నాము. మనం అందరం ఒకే భూమిపై నివసించే జీవులు, అందరం ఒకే భూమిపై జీవించాము. కానీ మన సమాజం జాతి, మతం పేరుతో భూమిని భాగాలుగా విడగొట్టింది. ఇది ఇలా కొనసాగితే ప్రపంచం మొత్తం ఒకరినొకరు శత్రువులుగా మారిపోతుంది. కానీ మనం శత్రుత్వాన్ని పెంచే కంటే ప్రేమ సందేశాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ఉండాలి. మన హృదయాలలో ద్వేషం కాకుండా ప్రేమ యొక్క విత్తనాలు నాటాలి. మన భారతదేశాన్ని గురించి మాట్లాడితే, మన దేశానికి ఎవరినైనా ఒకచోట చేర్చగల అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది. అయితే దీనికోసం మనం మన అంతఃకళను తెలుసుకోవడం అవసరం. మన ఆంతరిక స్వరం వినడం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒకరిపై ఆధిపత్యం పెంచాలని కోరుకుంటున్నారు, మరొకరిని అణచివేయాలని కోరుకుంటున్నారు. కానీ మనం మర్చిపోతున్నది ఏమిటంటే, మనం అందరం 5 మూలకాలతో తయారయ్యాం. మనకు అందరికీ ఒకే విధమైన హృదయము, మేధాశక్తి ఉన్నా మన ఆలోచనలు పాజిటివ్ లేదా నెగటివ్ కావాలనే నిర్ణయం మన మీదే. మనము ఇతరులను సహాయపడాలా లేదా హాని చేయాలా? స్వార్థం మనసులోకి వచ్చినప్పుడు వారు ఇతరులకు ఎంత నొప్పి కలిగించిపోతున్నారో చూడలేదు. తనమందరే ఆలోచించండి. ఎవరైనా మీపై పూర్తిగా నమ్మకం ఉంచితే, మీ స్వార్థం కోసం ఆ నమ్మకాన్ని ఒక్కసారిగా చెడగొడితే, ఆ వ్యక్తి మీద ఏమి జరిగి ఉండాలి? అందువల్ల స్వార్థం కోసం ఎప్పుడూ ఎవరి హృదయాన్ని లేదా నమ్మకాన్ని చెడగొట్టకూడదు. మన భూమి పునరుద్ధరణ, భూమి నమ్మకం మన శక్తి, ధైర్యం మన ఆచరణ, ప్రేమ మన ఆత్మవిశ్వాసం. ఈ లక్షణాలను మన హృదయంలో ఉంచుకుని ముందుకెళ్లితే విజయమైతే స్వాభావికంగా వస్తుంది. ద్వేషం రాజకీయాలు చేయడానికి, ఇతరులను దిగజార్చడానికి ఏ అవసరం లేదు. ప్రకృతి మనకు జీవితం సార్థకంగా జీవించడానికి ఎంతో అందించింది. మనం ప్రకృతిలో నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మనందరికీ ప్రకృతి నశించదు అని తెలుసు, కానీ ఇది సమయానుసారం మార్పులు చెందుతుంది. ఈ మార్పులు ఎప్పుడూ మనకు కొత్త పాఠాలను నేర్పిస్తాయి. అందుకే మనం ప్రకృతితో పాటు జీవించాలి. ప్రకృతి మనల్ని సంతులితం చేస్తుంది. మన జీవితంలో ఎక్కడ కొంత లోటు వస్తే ప్రకృతి దానిని భర్తీ చేస్తుంది. అందువల్ల మీరు మీ స్వభావాన్ని ప్రకృతితో అనుసంధానించండి. మీ ఆలోచనలను పాజిటివ్గా ఉంచండి. హృదయంలో ప్రేమను పెంచండి మరియు ఇతరులను సహాయం చేసే ఆత్మవైభవాన్ని పెంచండి. అప్పుడు మీరు చూడండి, జీవితమే ఎంత సులభం అయ్యిందో. మనమే మన జీవితాన్ని సంక్లిష్టతలు మరియు కష్టాల్లో కట్టిపడేసి ఉన్నాం. అనుకోకుండా లేదా అనుకున్నంత రామ్ నారాయణ్ రామ్ మీ జీవితాన్ని సరైన దిశగా నడిపించేందుకు పనిచేస్తుంది. ఒక వ్యక్తి రామ్ నారాయణ్ రామ్తో కనెక్ట్ అవుతే అతనికి జీవితాన్ని ఒక కొత్త దృక్కోణం కనిపిస్తుంది. ఈ కొత్త దృక్కోణం అతనికి కొత్త శక్తిని ఇస్తుంది మరియు అతని జీవితాన్ని విజయంగా మారుస్తుంది.